అని దూషించను అని వ్రాయబడింది. అంటే ఆయన అనంతుడుగా మరి నిష్కలంకుడుగా మరి శిల్వ మరణం పొందుతూ ఉంటే మరి ఏ విషయంలో మరి యేసుప్రభును దూషించాలని అనిపించిందో మనకి తెలియదు, కానీ దూషించను అని వ్రాయబడింది. రెండవదిగా మనం చూసినట్టయితే అపహాస్యము చేసను అని వ్రాయబడింది కదా. మత్తయి సువార్త 27:41-44 వచనాల్లో మనం చూసినట్టయితే మరి అక్కడ అధికారులు, ప్రధాన యాజకులు, సైనికులు వీరందరూ కూడా మరి దూషిస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు కదా. యూదుల రాజా దిగిరా, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తివి కదా, ఎవరి సహాయం లేకుండా నీవు దిగిరా, మమ్మలను కూడా రక్షించు అని హేళన చేస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, చప్పట్లు చరుస్తూ ఒక సంబరంగా చేస్తూ ఉన్నప్పుడు మరి ఈ ఇద్దరు దొంగలు కూడా మరి యేసుప్రభువును దూషించినట్టుగా మరి అపహాస్యం చేసినట్టుగా మరి మనము చూస్తాం. మూడవదిగా చూసినట్లయితే మరి యేసును తనతో సమానునిగా ఎంచుకున్నాడు కదా. మరి ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటే నువ్వు మేము సేమే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నువ్వు మేము ఈక్వలే, నీకు మాకు ఏమీ తేడా లేదు అన్నట్లుగా ఆయనను తనతో సమానునిగా చేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇంకా చూసినట్లయితే మరి అతనికి సిలువ ఏమనిపిస్తుంది అని మనం చూసినట్టయితే సిలువ అతనికి ఒక వుడెన్ ఫ్రేమ్ లాగా కనబడుతూ ఉంది. సిలువ మీద ఉన్నటువంటి వ్యక్తి రక్షకుడిలాగా అతనికి కనబడడం లేదు కదా. మరి ఒకసారి ఆలోచన చేద్దాం. పక్కనే ఉన్నాడు, ఎదురుగా కళ్ళెదురుగా మరి రక్షకుడు ఉన్నాడు, చెవులు గింగురు అనేలాగా యేసుప్రభు 7 మాటలు పలుకుతూ ఉన్నాడు. అయినా కూడా మరి రక్షించబడినటువంటి మారనటువంటి కఠిన హృదయుడుగా ఈ మొదటి దొంగ మనకి కనబడుతూ ఉన్నాడు కదా. మరి ఇంకా చూసినట్లయితే అతను మరి యేసుప్రభు యొక్క మాటలను అర్థం చేసుకోవట్లేదు, ఆయన యొక్క రూపాన్ని అర్థం చేసుకోవట్లేదు. మూడవదిగా చూసినట్టయితే ఆయన రక్షణను కూడా అక్కడ అంగీకరించలేనటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. కనుకనే మరి అపహాస్యం చేస్తూ దూషిస్తూ ఆయనతో సమానంగా ఎంచుకుంటూ మరి నాశన మార్గంలోకి వెళ్ళిపోయాడు కదా. మరి ఇంకా చూసినట్లయితే ప్రభువు ఆఫర్ చేశాడు, మొట్టమొదటి మాటలోనే ఆఫర్ చేశాడు కదా. మనం విన్నాం కదా ఇందాక. మరి మొట్టమొదటి మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు క్షమించము అని మొట్టమొదటి మాటలోనే క్షమాపణను ఆఫర్ చేశారు ప్రభువు. కానీ అయినప్పటికీ కూడా ఆయన ఆఫర్ చేసినటువంటి క్షమాపణని అందుకోలేనటువంటి స్థితిలో మరి మిగిలిపోయినట్లుగా చూస్తాం కదా. మరి ఈరోజు మనము మన పరిస్థితిని ఆలోచించుకుందాం, పరీక్షించుకుందాం కదా. మన చేతుల్లో ప్రభు పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు. ప్రతిరోజు కూడా మీడియా ద్వారా మనము వాక్యాన్ని వింటూ ఉంటున్నాం. అయినప్పటికీ ఎన్నిసార్లు మనం వ్యతిరేకిస్తున్నాము, ఎన్నిసార్లు మరి ఆయనను అపహాస్యం చేస్తున్నాము, దూషిస్తున్నాము, మరి ఎన్నిసార్లు మనకి ఇచ్చిన అవకాశాలను మనము పోగొట్టుకుంటున్నాము, ఎన్నిసార్లు ఆయనను మనతో సమానంగా ట్రీట్ చేస్తున్నాము. మరి ఒకసారి మన జ్ఞాపకం చేసుకొని పరీక్ష చేసుకుందాం. ఒకవేళ ఈ యొక్క మొదటి దొంగ వల్ల నీవు ఉన్నట్లయితే మరి నువ్వు సరి చేసుకో. మరి ఇంకా మరి రెండవ దొంగ గురించి మనం మాట్లాడినట్లయితే లూకాసు సువార్త 23:39-43 వరకు ఇక్కడ చాలా విపులంగా విషదంగా రాయబడింది. మత్తయి సువార్త 27:44 వచనంలో చెప్పబడినట్లుగా ఇతడు కూడా నేరస్తుడు, మరి ఇతడు కూడా బందిపోటు దొంగ కదా. ఇలా ఉన్నటువంటి వ్యక్తి మరి ఒక్కసారిగా 40వ వచనం వచ్చేసరికి అనుకోనని మార్పు అతనిలో మనకి కనబడుతుంది కదా. మరి అంతవరకు ఆయనను దూషించాడు, అపహాస్యం చేశాడు. అయినప్పటికీ కూడా మరి ఒక్కసారిగా సడన్ గా అతనిలో మార్పు అనేది కనబడుతుంది కదా. ఏమంటున్నాడు 40వ వచనంలో అంటే, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అని అనడం మనం గమనిస్తాం కదా. అంటే సిలువ ఇతనిలో కలుగజేసినటువంటి మార్పు మనకి కనబడుతుంది కదా. ప్రత్యేకంగా ఈ దొంగలు ఈ మార్పు ఎప్పుడు వచ్చింది అని అంటే యేసు ప్రభువు సిలువ మీద పలికినటువంటి ఆ యొక్క మొదటి మాట వినిన తర్వాత కదా. 34 వచనంలో ఉంది కదా, తండ్రి వీరు ఏం చేర్చున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమా అనే మాట వినిన తర్వాత అతనిలో మార్పు రావడం అనేది ప్రారంభమైంది కదా. అంతవరకు కూడా దూషిస్తూ ఇంకా కంటిన్యూగా దూషిస్తూ ఉన్నటువంటి ఆ మొదటి దొంగని చూసి మరి ఇతను ఏమంటున్నాడు అంటే, నీవు దేవునికి భయపడవా అని చెప్పేసి అడగడం మనం గమనిస్తాం కదా. అంటున్నాడు, నీవు దేవునికి భయపడవా అని అంటున్నాడు. ఎప్పుడైతే యేసు తండ్రి అని దేవాది దేవుని సంబోధించాడో, క్షమించుము అని మరి అడిగాడో, అతనిలో మరి మార్పు అనేది కలగడం ప్రారంభమైంది కదా. అంటే
వెంటనే ఈ దొంగ అర్థం చేసుకున్నాడు. ఎప్పుడైతే తండ్రి అని దేవాది దేవుని సంబోధించాడో, క్షమించమని అడిగాడో, ఈ దొంగ ఏమని అర్థం చేసుకున్నాడు అంటే ఆయన దేవుడు అని, ఆయనకు భయపడాలి అని అర్థం చేసుకున్నాడు కదా. అంతేకాకుండా ఇంకో మాట అంటున్నాడు 41వ వచనంలో, మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు. అంటే అక్కడ ఈ దొంగ కన్విన్స్ అయ్యాడు. ఏమని అంటే ఈ దొంగలో మార్పు అనేది వచ్చింది కదా, ఆ యొక్క మొట్టమొదటి మాటతో మార్పు అనేది వచ్చింది. అంటే మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు, అంటే మనం చేసిన నేరానికి ఇది న్యాయమే అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం, అంటే సిలువ మనకి కరెక్ట్ అయిన శిక్షే అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే తన తప్పును తాను అక్కడ ఒప్పుకుంటున్నాడు కదా. మరి ఒక పాపి రక్షించబడాలంటే మొట్టమొదటిగా చేయవలసింది ఏంటి చెప్తారా? తన పాపంలో తాను ఒప్పుకున్నట కాదు, మొదటగా దేవునికి భయపడాలి. ఇక్కడ ఫస్ట్ ఏం చేశాడు దొంగ? భయపడ్డాడు కదా దేవుడికి. మొదటగా దేవునికి భయపడాలి, రెండవదిగా మరి తన తప్పును తాను ఒప్పుకోవాలి కదా. ఇంకా ఇంకో పని చేశాడు ఆయన ఇదే వచనంలో, ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి మరి యేసు ప్రభువుల పాపము లేదు అని ఒప్పుకుంటున్నాడు కదా. అంటే ఆయన మరి ఆయన పాపము లేనివాడు, నేను పాపిని, ఆయనలో పాపము లేదు కనుక మరి నా పాపముని క్షమించుటకు ఆయనకు అధికారము కలదు అని ఒప్పుకుంటున్నాడు కదా. అంటే నేను పాపిని, ఆయనలో ఏ పాపం లేదని ఆయన ఒప్పుకుంటున్నాడు. అంటే ఆయన పాపం లేదు కనుక నా పాపాన్ని క్షమించడానికి ఆయనకు అధికారం కలదు అని ఒప్పుకుంటూ ఉన్నాడు. మరి ఇంకా చూసినట్లయితే మరి ఈ దొంగను గూర్చి యేసు అని పిలుస్తున్నాడు కదా. యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు కదా. అంటే ఏమంటున్నాడు? రక్షకుడా నన్ను